భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్టీవీ చిత్రాలు. అక్కడ ఎన్టీఆర్ దేవరాకి నో పర్మిషన్. ఎన్టీఆర్ కి పర్మిట్ ఇవ్వలేదు. అసలు కారణం ఏంటి? అదేంటి మరి ఫ్యాన్స్ పండుగకి లొకేషన్ స్టేజ్ ఫిక్స్ అయిందా లేదా? సో ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకి తగ్గట్లుగా కొరటాల శివ దేవరాని రూపొందించాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతున్న విషయం తెలిసిందే. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని 22వ తారీఖున నిర్వహించబోతున్నట్లుగా ఇంతకు ముందే ప్రకటించారు. అయితే వెన్యూ విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆ విషయంపై క్లారిటీ వచ్చింది. ఇంకా ఓపెన్ ప్లేస్ లో దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని భావించగా పోలీస్ అధికారుల నుంచి అనుమతులు రాకపోవడంతో నోవోటల్ HICCలో అయితే నిర్వహించాలని నిర్ణయించారు. తాజాగా అధికారిక ప్రకటన సైతం చేయడం జరిగింది. పొలిటికల్ ప్రెషర్ ఎక్కువైతే ఉన్న పోస్ట్ ని డిలీట్ కూడా చేస్తారా? అసలు రేణు దేశాయ్ ఎందుకు అలా చేశారు? రేణు దేశాయ్ శుక్రవారం నాడు ఒక పోస్ట్ వేసి డిలీట్ చేశారు. తనకి రాజకీయంగా సంబంధం లేదని చెబుతూనే ఇలాంటి పోస్టులు చూసినప్పుడు చాలా బాధాకరంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. అందులో ఒక వ్యక్తి తన ఎమ్మెల్యే వారి అనుచరులు చేస్తున్న అక్రమాలను చెప్పుకొచ్చాడు. తాతల కాలం నుంచి ఉంటున్న ఇళ్లుని భూముల్ని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ వాబోయాడు. దీనిపై రేణు దేశాయ్ అయితే స్పందించారు. కానీ ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ పోస్ట్ ని డిలీట్ చేశారు. ఫైనల్ గా వెట్రిమారన్ స్పందించాడు. దాంతో ఎన్టీఆర్ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. ఎన్టీఆర్ దేవరా సినిమా ప్రమోషన్స్ కోసం చెన్నై వెళ్లిన సమయంలో యాంకర్ మీ తమిళ సినిమా ఎప్పుడు ఉంటుంది అని ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇంకా ఆ సమయంలో నా అభిమాన దర్శకుడు వెట్రిమారన్ ఎప్పుడు అంటే అప్పుడే నేను రెడీ అని చెప్పుకొచ్చాడు. తమిళ్లో సినిమా చేయడానికి సైతం నేను రెడీ అన్నాడు. ఆయనతో సినిమా చేయడం కోసం ఎదురు చూస్తున్నానన్నట్లుగా చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. ఇంకా ఇది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది ఆయన కామెంట్స్. ఎన్టీఆర్ వ్యాఖ్యలపై దర్శకుడు వెట్రిమారన్ స్పందించాడు. తప్పకుండా మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని తాజాగా చిట్ చాట్ లో పేర్కొన్నాడు. ఫోన్ నెంబర్ షేర్ అయితే చాలా పెద్ద ప్రాబ్లం లో చిక్కుకుంటాం. అలాగే నటి ప్రగతి గారి పరిస్థితి కూడా అయిపోయింది. నటి ప్రగతి నెట్టింట్లో అయితే బాగా ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇంకా మొన్న జానీ మాస్టర్ కేసులో అదే విషయంలో ఫిల్మ్ చేంబర్ లో పెట్టిన ప్రెస్ మీట్ లో ప్రగతి అయితే కనిపించింది. అక్కడ ఆమె మాట్లాడిన మాటలు బాగానే వైరల్ అయ్యాయి. ఇక రీసెంట్ గా అంటే డబుల్ స్మార్ట్ సినిమాలో కనిపించి నవ్వుల పాలైంది. ఆమె గెటప్, యాక్టింగ్ ఇలా అన్నిటి మీద ట్రోల్ జరిగింది. అలాంటి క్రేజీ సీన్లు ఎలా తీశారు, అది కూడా ఇలాంటి వయసు ఆవిడతో అని చెప్పి అందరూ చాలా ట్రోల్ చేశారు. ఇంకా ఎలా నటించారంటూ విమర్శలు వచ్చాయి. ఇక తాజాగా ప్రగతి తన ఫాలోవర్స్ ని అయితే అలర్ట్ చేసింది. ఇంకా ఆమె ఫోన్ నెంబర్ పై చాలా ఫేక్ మెసేజెస్, ఫేక్ కాల్స్ రావడంతో ఆమె ఫోన్ నంబర్ అయితే హ్యాక్ అయినట్లు చెప్పుకొచ్చారు. ఇంకా దీని మీద ఆమె స్పందన అయితే అది నా నెంబర్ కాదు అని చెప్పుకొచ్చారు. సూపర్ స్టార్ రజనీకాంత్ విటయాన్ మూవీ అక్టోబర్ 10th రాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్ స్పీక్స్ కి తీసుకెళ్తున్నారు. ఇక మనసిలాయో పాటతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. పాటలు పక్కన పడితే రజనీకాంత్ కి ఉన్న క్రెడిట్ మొత్తం కూడా మంజు వారియర్ పట్టుకెళ్ళిపోయిందనే చెప్పాలి. మంజు వారియర్ ఒక్కసారిగా కుర్రకారులకి క్రష్ గా మారిపోయింది. ఇక వెట్రియాన్ అయితే మూవీ నుంచి ఇంతవరకు ఆ సినిమా నుంచి టీజర్ కానీ ట్రైలర్ కానీ ఇలాంటిదేదీ రాలేదు. ఇంకా రజనీతో పాటుగా ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రాణా వంటి వాళ్ళందరూ నటిస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రజనీకాంత్ స్టెప్పులు వేశాడు. ఈ మధ్య రజనీకాంత్ ఎక్కడైనా సరే డాన్స్లు అయితే అదర కొడుతున్నారనే చెప్పాలి. ఇంకా ఈ మనసులాయో స్టెప్పులు బాగా వేస్తున్నాడు. అల్లు అర్జున్ అలా చేశాడు అని చెప్పడానికి ఆధారాలు లేవు. ఇంతకీ ఏం చేశాడు తెలుసుకుందాం. అయితే రీసెంట్ గా జానీ మాస్టర్ కేసు మీద కళ్యాణ్ సుంకర మాట్లాడుతూ ఇలా అన్నారు. కళ్యాణ్, దిలీప్ సుంకర ప్రస్తుతం జానీ మాస్టర్ ఇష్యూ మీద స్పందించారు. జానీ మాస్టర్ భార్య చేస్తున్న ఆరోపణల మీద కూడా స్పందించారు. అల్లు అర్జున్, సుకుమార్ వల్లే ఆమె ఇలా చేస్తున్నారని జానీ భార్య ఆరోపిస్తున్నారు. అయితే దాన్ని మనం నమ్మలేవని, అలా చేస్తున్నారని చెప్పడానికి ఆధారాలు లేవని, అవన్నీ కూడా అపోహలే అని చెప్పేసి అంటున్నారు. ఇంకా ఈ కేసు గురించి కొన్ని విషయాలు సుమలత అలియాస్ ఆయేషాకి వివరించాడంట. హిట్టు కొట్టాకే ఫ్యాన్స్ ముందుకొస్తా, లేదంటే రానంటే రాను అని తేల్చి చెప్పేశాడు అఖిల్ అక్కినేని సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపుగా 10 ఏళ్ళు అవుతోంది. కానీ ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్ బిగ్ హిట్ ని కూడా సొంతం చేసుకోలేకపోయాడు.
మొదటి సినిమా అఖిల్ తో డిజాస్టర్ ని చవి చూశాడు. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా నిరాశపరిచాయి. చివరిగా అఖిల్ గత సంవత్సరం ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ సినిమా సైతం డిజాస్టర్ ఫలితాల్ని అయితే చవి చూసింది. దీంతో అఖిల్ తదుపరి సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వేళ జరిగిన ఏఎన్ఆర్ శత జయంతి వేడుకల్లో అఖిల్ కనిపించకపోవడం ఫ్యాన్స్ అందరినీ చాలా హర్ట్ చేసింది. ఇంకా దీంతో అఖిల్ హిట్ కొట్టిన తర్వాతే ఫ్యాన్స్ ముందుకు వస్తాను అన్నాడంటూ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఎన్ఆర్ అవార్డు ఎంత గొప్ప అవార్డో కదా, అలాంటి అవార్డు మన చిరుకి దక్కిందనే చెప్పాలి. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకల్ని కుటుంబ సభ్యులు వైభవంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా దీనికి హాజరయ్యారు. అయితే ఆ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ ఏఎన్ఆర్ అవార్డుని ఈ ఏడాదికి గాను మెగాస్టార్ చిరంజీవి గారికి అందించబోతున్నట్లుగా ప్రకటించారు. చిరంజీవి గారికి అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఏఎన్ఆర్ అవార్డుని ఇవ్వబోతున్నట్లుగా నాగార్జున గారు ప్రకటించారు. ప్రతి సంవత్సరం అక్కినేని కుటుంబ సభ్యులు ఏఎన్ఆర్ జాతీయ అవార్డుని సినీ ప్రముఖులకు అందిస్తున్నారు అని చెప్పుకొచ్చారు. ఇక ఈసారి చిరంజీవి గారు ఏఎన్ఆర్ అవార్డు అందుకున్నారు. చిరు విశ్వాంబర 100 కోట్ల టార్గెట్ కి ఫిక్స్ అయింది. వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి విశ్వాంబర సినిమాని చేస్తున్న విషయం తెలిసిందే. చిరు చాలా సంవత్సరాల తర్వాత చేస్తున్న సోషియో ఫ్యాంటసీ సినిమా అవడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. బింబిసారా సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు వశిష్ఠ మరొకసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ షురూ అయిందంట. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాస్ తో కలిపి 100 కోట్ల బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నేరం అంగీకరించిన జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఇక గోవాలో జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసిన పోలీసులు శుక్రవారం రోజున హైదరాబాద్ లోని ఉప్పర్పల్లి కోర్టులో అయితే ప్రవేశపెట్టారు. కాగా పోలీసుల అభ్యర్థన మేరకు జానీ మాస్టర్ కి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఈ సందర్భంగా కోర్టుకు పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు పేర్కొన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సుధా గంటి సైనింగ్ ఆఫ్. మీరు చూస్తున్నారు RTV. భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు. సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ HP పెట్రోల్ బంక్ పక్కన. సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు. మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.